ఒక్క నిమిషం ఇలారా. ఇది చూడు. తెలియని తరంతో బయటికి చెప్పుకోలేని ఒక బంధాన్ని ఏర్పరచుకున్న దాన్ని. అర్థం కాలేదా? ఓ వయసులో ఉన్న ఆడపిల్లకు తల్లిని. మీ అమ్మాయా? పెళ్లి కాకముందే ఒక బిడ్డకు తల్లినైన ఆడదాన్ని. ప్రేమించావంటూ ఆడవాళ్ళని మోసం చేసి క్షణాల్లో కనుమరుగయ్యే మగాళ్ళెందరో, అలా బలైన వాళ్లలో నేను కూడా ఒకరిని. గతాన్ని తొడిపేయలేం కదా, కానీ జీవించి తీరాలి. కళంకాన్ని రూపుమాపాలనుకుని డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. నేను నీకు డాక్టర్గా నా మీద నీకు నమ్మకం లేకపోతే నేను నీకు వెల్ విషర్, గైడ్ అండ్ ఫిలాసఫర్. ఏంటి, పెళ్లి కాకుండానే బిడ్డని కన్నట్టయితే ఈ ఎంఆర్బి ఇమేజ్ దెబ్బతింటుందని చూస్తున్నావా? ఎంతో గొప్ప పేరు ప్రతిష్ట ఉన్న వాళ్ల జీవితాలన్నీ మచ్చ లేకుండా ఉండవు. ఎక్కడో ఒక చోట చిన్న మచ్చ ఉండే ఉంటుంది. ఎబోర్షన్ అనేది మర్చిపో. ఏమిటి ఆలోచిస్తున్నావు? హాలిడే ట్రిప్ అని ఓ 3 నెలల పాటు విదేశాలకు వెళ్ళిపో. తిరిగి వచ్చేటప్పుడు అనాథ బిడ్డని చెప్పి నీ సొంత బిడ్డనే ధైర్యంగా తీసుకొచ్చేయి. ఇలా చూడు, 100 తప్పుల్ని ఒప్పని చెప్పి ఎన్ని తప్పులు చేసినా ఒప్పులే అవుతాయని పెద్దలు చెప్పారు. అది నిజం. 9 మాసాలు మోసి కన్న బిడ్డకు అనాథ అనే ముద్ర వేసి నేనే పెంచుకున్నాను. అనాథ బిడ్డకు జీవితాన్ని ఇస్తున్నానంటూ లోకాన్ని, తనని కూడా మోసం చేస్తూ బతికాను. హలో అమ్మా, ఇల్లు చూసుకో, కాలేజ్కి వెళ్ళొస్తాను. సరేనమ్మా. అమ్మా, పెద్దమ్మ గారు ఊరి నుంచి ఎప్పుడు తిరిగి వస్తారో? ఒక వారం అవుతుంది. చూడు, తోటలో ఉండకుండా ఇల్లును కాస్త గమనించుకో. ఏటి సరస పక్కన వచ్చి కూర్చోమంటే అయ్య పేనెయ్యి, ఓ రికార్డెయ్యి. వదులు, అల్పుడికి అధికారం వచ్చినట్టు నీకెంతకయ్యా సోక? అనాథ పిల్ల రంజని అనుభవిస్తుంది. చిలకా గోరికల్లాంటి మనం అనుభవించడానికి ఏంటొడ్డు? అదేం అనాథ కాదు. అనాథ కాదా? భైరవమ్మ గారు 9 మాసాలు మూసి కన్న బిడ్డయ్యా రంజని. కన్న కూతురా? మరి అనాథ పిల్లని పెంచుతున్నట్టు చెప్పుకు తిరుగుతోంది. తలరాత. పూర్తిగా చెప్పు. చూడు, పెళ్లికి ముందే ఆవిడికి కడుపు వచ్చింది. నమ్ముకున్నాడు, వదిలేసిపోయాడు. పుట్టిన బిడ్డని చంపడానికి మనసొప్పలేదు. ఆ బిడ్డ తన బిడ్డను చెప్పుకోవడానికి ధైర్యం లేదు. అమ్మో, అనాథ బిడ్డగా పెరుగుతున్నప్పుడు ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన నన్ను తన తల్లి అని తెలియగానే ద్వేషించింది. నన్ను పెంచినప్పుడు మిమ్మల్ని అమ్మా అమ్మా అని పిలవాలని ఆరాటపడ్డాను. నన్ను కన్నతల్లి మీరని నిజం తెలిసాక మిమ్మల్ని అమ్మా అని పిలవాలంటే అసహ్యం వేస్తోంది. కన్న కూతుర్ని అనాథ అని చెప్పి పెంచే కంటే 10 మంది అనాథల్ని తెచ్చి పెంచుకోవచ్చుగా. మోసం చేసిన తండ్రి, భయంతో బ్రతికే తల్లి నాకక్కర్లేదు.